హలో వ్యూవర్స్, నేను మీ డాక్టర్ సి జగదీష్ రెడ్డి, క్యాట్రాక్ట్, కార్నియా, లేసిక్ సర్జన్ అట్ ప్రిస్టీన్ ఐ హాస్పిటల్స్, హైదరాబాద్. మనం ఇంతకుముందు డిస్కస్ చేసాము, క్యాట్రాక్ట్ లేదా శుక్లం అనేది కంట్లో వస్తే చూపు తగ్గిపోతుంది. దానికి మనము శుక్లం తీసేసి అద్దం వేస్తే దాన్ని క్యాట్రాక్ట్ సర్జరీ అంటారు. దీనివల్ల విజన్ ఇంప్రూవ్ అవుతుంది అనేసి. ఇప్పుడు చూస్తే నేను క్లినిక్లో చిన్న బిడ్డ నుంచి, కొన్ని నెలల బిడ్డ నుంచి 100 సంవత్సరాల పండు ముసలి వాళ్ళ వరకు చూపు తగ్గడం వల్ల వస్తూ ఉంటారనమాట. వీళ్ళకి క్యాట్రాక్ట్ అనేది ఏ ఏజ్లో అయినా రావచ్చు. ఈ శుక్లాలు రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ఇవి ఒకసారి వచ్చిన తర్వాత కొందరికి తొందరగా పెరిగిపోతుంది, కొందరికి ఏమన్నా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేస్తే కొంచెం పెరగడం తగ్గిపోతుంది అన్నమాట. సో మనం ఈరోజు ఏం డిస్కస్ చేద్దామంటే, ఈ క్యాట్రాక్ట్ ఒక్కసారి వచ్చిన తర్వాత దాన్ని ప్రోగ్రెస్ అవ్వకుండా ఎలా ఆపగలుగుతామో చూద్దాం. కొందరికి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల క్యాట్రాక్ట్ రావడం కూడా ఎలా డిలే చేయొచ్చో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్, మనమున్న క్లైమేట్ ఇంపార్టెంట్ అనమాట. మనము ఈ క్లైమేట్లో, మనం ఇండియాలో చాలా వేడిగా ఉంటుంది. మనము సన్ రేస్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతాం. చాలామంది ఎస్పెషల్గా పొలాల్లో పనిచేసే వాళ్ళు, బయట తిరిగి పనిచేసే వాళ్ళకి అల్ట్రా వైలెట్ రేస్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతారు. అల్ట్రా వైలెట్ రేస్కి ఎక్స్పోజ్ అవుతే న్యాచురల్ లెన్స్లో మార్పులు వచ్చి క్యాట్రాక్ట్ కొంచెం తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం వెస్టర్న్ కంట్రీస్ అంటే యుఎస్ అక్కడ కంపేర్ చేసుకుంటే మన ఇండియాలో 10 సంవత్సరాలు ఎర్లీగా క్యాట్రాక్ట్ వచ్చే రిస్క్ ఉందన్నమాట. దీన్ని అవాయిడ్ చేయడానికి మనము కళ్ళజోడు వాడుకుంటే యూవీ రేస్ని ఫిల్టర్ చేసే కళ్ళజోడు వల్ల క్యాట్రాక్ట్ డెవలప్మెంట్ని కొంచెం ప్రొలాంగ్ చేయొచ్చు. ఇంకో మార్గం వచ్చేసి ఒక హ్యాట్ పెట్టుకుంటే బయట తిరిగేటప్పుడు, దీనివల్ల యూవీ రేస్ డైరెక్ట్గా కంట్లోకి పోకుండా ఆపబడుతుంది. సో దీనివల్ల మనకి క్యాట్రాక్ట్ డెవలప్మెంట్ కొంచెం పుష్ చేయొచ్చు అన్నమాట. సెకండ్ కారణం వచ్చేసి మనకి మోస్ట్లీ న్యూట్రిషన్ అన్నమాట. అంటే మనం తినే ఆహారం మీద కూడా క్యాట్రాక్ట్ డెవలప్మెంట్ ఆధారపడి ఉంటుంది. మనం ఎప్పుడైనా అన్ని పోషకాలు ఉన్న ఆహారం తినాలి అని అనుకుంటాం, కానీ మనం చిన్నప్పటి నుంచి చూస్తే రకరకాలు తింటూ ఉంటాం, కానీ అది బ్యాలెన్స్డ్గా ఉన్న నరిష్మెంట్ లేని ఫుడ్ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఫ్యూచర్లో మనకి ఇలాంటి చేంజెస్, క్యాట్రాక్ట్ డెవలప్మెంట్ అలాంటి చేంజెస్ తొందరగా అయ్యే అవకాశం ఉంటుంది. సో మనకి చిన్నపిల్లల వయసు నుంచే అందరికీ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం అలవాటు చేస్తే ఇలా క్యాట్రాక్ట్ అనేది ఎర్లీ డెవలప్ చేయకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. మనకు పెరిగే కొద్దీ చాలా అలవాట్లు తయారు చేసుకుంటూ ఉంటాం. దాంట్లో స్మోకింగ్ ఒకటి. స్మోకింగ్ చాలా డిజీజెస్ కాజ్ చేస్తుంది మన బాడీలో. దాంట్లో క్యాట్రాక్ట్ కూడా ఒక కారణం అన్నమాట. స్మోకింగ్ వల్ల క్యాట్రాక్ట్ డెవలప్ అయ్యే రిస్క్ పెరుగుతుంది అన్నమాట. సో ఎవరికైనా స్మోకింగ్ అలవాటు ఉంటే ఎంతవరకు అవాయిడ్ చేయగలిగితే అంత మంచిది. ఇప్పుడు ఇండియా డయాబెటీస్కి ఒక హబ్ అయిపోయింది. ప్రతి ఇంట్లో ఎవరికో ఒకరికి డయాబెటీస్ లేదా షుగర్ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ డయాబెటీస్ వల్ల క్యాట్రాక్ట్ కొంచెం ఎర్లీగా వచ్చే రిస్క్ ఉంది. అండ్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అంటే సరిగ్గా బ్లడ్ షుగర్ కంట్రోల్గా లేకపోతే రక్తంలో ఇది క్యాట్రాక్ట్ ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయ్యే రిస్క్ కూడా ఉంటుందన్నమాట. సో ఎవరికైతే డయాబెటీస్ ఉందో వీళ్ళు బ్లడ్ షుగర్ని స్ట్రిక్ట్గా కంట్రోల్ చేయడం ఇంపార్టెంట్. ఇది మెడిసిన్స్తో అయ్యుండొచ్చు, డైట్తో అయ్యుండొచ్చు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఫిజికల్ వర్కౌట్ చేసుకొని అయినా అయ్యుండొచ్చు, కంట్రోల్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఇది కంట్రోల్ చేసుకోవడం వల్ల క్యాట్రాక్ట్ డెవలప్మెంట్ డిలే అవుతుంది, క్యాట్రాక్ట్ ప్రోగ్రెషన్ కూడా డిలే అవుతుంది. మనకి శరీరంలో చాలా రకాల జబ్బులు రావచ్చు. వీటికి ట్రీట్మెంట్ రకరకాల మెడిసిన్స్ వాడుతూ ఉంటాము అవసరాన్ని బట్టి. దాంట్లో స్టీరాయిడ్స్ అనేది ఈ మధ్య చాలా ఎక్కువగా వాడడం చూస్తూ ఉంటాం. ఈ స్టీరాయిడ్స్ వేరే జబ్బులకి కూడా ఇస్తూ ఉంటారు. టాబ్లెట్స్ రూపంలో ఇస్తారు, ఐలో ఏమైనా ప్రాబ్లం ఉంటే డ్రాప్స్ రూపంలో కూడా ఇస్తూ ఉంటారు. ఈ స్టీరాయిడ్స్ ఎక్కువ రోజులు వాడడం వల్ల క్యాట్రాక్ట్ తొందరగా డెవలప్ అయ్యే రిస్క్ ఉంటుందన్నమాట. ఈ క్యాట్రాక్ట్ ఈ డిజీజ్లో క్యాట్రాక్ట్ వచ్చేసి పోస్టీరియర్ సబ్ క్యాప్సులర్ క్యాట్రాక్ట్ డెవలప్ అవుతుంది. ఇది వచ్చేసి చిన్న వయసులోనే రావచ్చు.
ఈ క్యాట్రాక్ట్ వల్ల లైట్ చూడడం ఇబ్బంది పడతారు. ఈ క్యాట్రాక్ట్ వస్తే ఆపరేషన్ తొందరగా చేయాల్సి అవసరం ఉంటుంది. సో నేనేం చెప్తాను అంటే మీ డాక్టర్ని సంప్రదించి ఎవరైతే స్టీరాయిడ్స్ ప్రిస్క్రైబ్ చేశారో ఎంతవరకు అవసరమో అంతవరకు వాడుకొని తర్వాత స్టాప్ చేయడం ఇంపార్టెంట్. లేదంటే క్యాట్రాక్ట్ డెవలప్ అవ్వడము ప్లస్ ప్రోగ్రెస్ అవ్వడము రెండు జరుగుతాయి స్టీరాయిడ్స్ వల్ల. సో వ్యూవర్స్, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కొన్ని కారణాలు మనము జాగ్రత్తలు తీసుకుంటే క్యాట్రాక్ట్ డెవలప్మెంట్ని కొంచెం డిలే చేయొచ్చు, క్యాట్రాక్ట్ ప్రోగ్రెస్ అవ్వకుండా కూడా డిలే చేయొచ్చు. సో జాగ్రత్తగా చూసుకొని మీరు నడుచుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.